కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, మీ కృప కొరకు స్తోత్రములైన ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి నా చెవులు దాన్ని ఆలకించని చెప్పిన దేవా, మీకే స్తోత్రాలైన అయ్యా. మా మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు స్తోత్రాలైనా, ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రములైనా. నిన్ను అత్యాధికంగా అభివృద్ధి పొందించాలని వాగ్దానం చేసిన దేవా, ఆ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక, అభివృద్ధి చెందుదును గాక, మోయబడిన ద్వారములు ప్రతి ఒక్కరి జీవితంలో తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అభివృద్ధి పరిచేవాడా, మీకే స్తోత్రములైనా. నిన్ను నిశ్చయముగా అభివృద్ధి పరుస్తాను మాతో మాట్లాడిన దేవా, స్తోత్రాలైనా. ఎవరైతే తండ్రి జీవితంలో అభివృద్ధి లేకనైనా అనగదొక్కబడిన జీవితం అనుభవిస్తున్నారు తండ్రి, ఆ బంధకాలన్నీ కూడా తండ్రి మీ నామములో తొలగిపోవును గాక, అభివృద్ధి కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక, ఉన్నతమైన శిఖరములు మా బిడ్డలు ఎక్కుదురు గాక. తండ్రి మీ కృప కలుగజేయనైనా. వ్యవసాయంలో అభివృద్ధి కలగాలి యేసయ్యా, వ్యవసాయంలో అభివృద్ధినైనా, చేతుల పనులు అభివృద్ధి యేసయ్యా, ఉద్యోగంలో అభివృద్ధినైనా. ఏదైతే అభివృద్ధి చెందకుండా ఆటంకం పరుస్తూ ఉంది తండ్రి, ఆటంకాలన్నీ కూడా మీ నామలో ఇప్పుడే పాతాళానికి త్రొక్కబడును గాక. అభివృద్ధి అనే ద్వారములు ప్రతి ఒక్క బిడ్డ పట్ల తెరవబడును గాక అని ప్రార్థన చేస్తూ, అభివృద్ధి పరిచేవాడా, మీరే మా బిడ్డ అందరి జీవితాలు అభివృద్ధిమైన కార్యములు జరిగించమని, మీరే దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.